నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ 3వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి, వాటి పరిష్కారాలు కూడా చూద్దాం ఈరోజు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద, రేవతి నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు. పగలంతా ఉత్తరాభాద్రపద మీద సంచారం చేయటం జరుగుతుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రంలో ప్రవేశించి సంచరిస్తాడు చంద్రుడు. ఉత్తరాభాద్రపద నక్షత్ర అధిపతి శని, రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ రెండు గ్రహాలు సమ్మేళనంతో మీనరాశి అధిపతి గురువు అతిచారంలో కర్కాటకంలో సంచరిస్తున్నాడు. వీటి ఆధారంగా ఈరోజు చంద్ర ప్రభావాలు ద్వాదశ రాశుల వారికి, వాటి పరిష్కారాలు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు వ్యయభావంలో చంద్ర సంచారం. అంటే వ్యాపారంలో సాధారణ లాభాలే ఉంటాయి, కానీ పెద్ద రిస్కులు అయితే చేయకూడదు. ఈరోజు పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన సమయం కాదు ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ సంబంధాలలో అయితే మంచి అవగాహన ఉంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇక ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఉంటుంది. అదనపు కృషి అవసరం. ఈరోజు ఉద్యోగస్తులకి కొంచెం పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కూడా కొంచెం కష్టపడాలి. ఈరోజు విద్యార్థులకి, ఉద్యోగులకి కూడా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం అయితే సాధారణంగా కనిపిస్తుంది, కానీ కాలానుగుణ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇక కొద్ది చిన్నపాటి అనారోగ్య సమస్యలు, దగ్గు, జలుబు లాంటివి సోకే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఎదురవ్వచ్చు, కాబట్టి జాగ్రత్తగా అవసరం. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఈరోజు ఇలా వీరికి ప్రతికూలతల కంటే అనుకూలతలే బాగా ఉన్నాయి. ఇంకా మంచి ఫలితాలకి ఆంజనేయ స్వామిని పూజించండి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వ్యాపారులకు ఆశించిన మేరకు లాభాలు అయితే వస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది ఆలోచించవచ్చు. ఈరోజు మంచి ఆలోచనలు చేసి ప్లాన్ చేసుకోవటానికి మంచి అనుకూలంగా ఉంది ఈరోజు. కుటుంబంలో అయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఈరోజు లభిస్తుంది వీరికి. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి ఏకాగ్రత ముఖ్యంగా సూచించడం జరుగుతుంది. ఆరోగ్యం అయితే ఈ వృషభ రాశి వారికి బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఇక స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆస్తి కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా ఉండవచ్చు. కోర్టు కేసుల్లో అయితే పురోగతి కనిపిస్తుంది. ఇదివరకు కంటే కూడా కొంచెం ముందుకు కదిలే అవకాశాలు ఈ రోజుకి అనుకూలంగా ఉంది వాటికి. ఈరోజు వీరు లక్ష్మీదేవిని ఆరాధించండి ముఖ్యంగా. ఇంకా మంచి ఫలితాలు. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. ఇక బంధువులు మద్దతు, సిబ్లింగ్స్, స్నేహితుల మద్దతు ఈరోజు లభిస్తుంది. లైఫ్ పార్ట్నర్తో కూడా మంచి సంబంధాలే మెరుగుపడతాయి. ఉద్యోగ విషయాలు అయితే కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఉంటుంది ఈరోజు. దూర ప్రయాణాలు అయితే చేసే అవకాశం కల్పిస్తుంది. ఇక వాటికి ఆర్థిక సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి కొంతవరకు కూడా. ఉన్నత విద్య కోసం అయితే కనుక ఆ విషయాలకి ఈరోజు అనుకూలంగా ఉంది, వాటి వ్యవహారాలకి. ఇక ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. సుబ్రహ్మణ్య స్వామి కవచం పారాయణ చేయండి ఈరోజు, ఇంకా మంచి ఫలితాలకి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వ్యాపారులకైతే కనుక ప్రోత్సాహకరమైన ఫలితాలే బాగుంటాయి అనేది సూచించవచ్చు. ఈరోజు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది, వ్యాపారులకి బాగుంది. ఊహించిన ధన లాభాలు కూడా అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కోరికలు, కుటుంబంలో సభ్యుల కోరికలు మీరు ఈరోజు నెరవేర్చగలిగితే అవకాశాలు కల్పిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో అధికారుల మన్ననలు అయితే పొందుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక అప్పులు, రుణాలు అయితే కొంత ఉపశమనం లభిస్తుంది వాటి నుంచి ఈరోజు.
ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా లాభాలు పొందుతారు అనేది సూచిస్తుంది. సిబ్లింగ్స్ సపోర్ట్ ఉంటుంది ఈరోజు వారికి. ఈ విధమైన అన్నీ కూడా అనుకూలతలు చాలా విషయాలకి చంద్ర ప్రభావాలు చాలా అనుకూలంగా ఉంది ఈరోజు వీరికి. శివుడిని ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. కొద్దిగా కష్టకాలం అనే చెప్పచ్చు. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, పెద్దగా అనుకూలతలు ఉండవు, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకి అనుకూలమైన రోజు కాదు. ఇక జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న సమస్యలు అవకాశం ఉంది. ఓపిక పెట్టండి కొంచెం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రావు, విద్యార్థులకి బాగోలేదు అని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈరోజు ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. ఇక ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేది కూడా కనిపిస్తుంది. ఈరోజు ఈ సింహరాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల్లో ప్రతికూల ఫలితాలే వస్తాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ఈరోజు వాయిదా అడగండి. ఇక ఈ విధమైన ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. ఈరోజు సూర్య నమస్కారాలు చేయండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక కన్యారాశి. కన్యారాశి నుంచి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి వ్యాపారంలో అంతా అనుకూలంగా ఉంటుంది. బాగా లాభాలు పెరిగేది అవకాశం ఉంది. ఈరోజు పెరుగుతాయి లాభాలు. ఇక కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మనస్పర్ధలు తగ్గి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకైతే కనుక మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికైతే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ చూసుకోవాలి. శ్రద్ధగా ఆరోగ్యం అయితే వీరి ఆరోగ్యం అయితే సాధారణంగానే కనిపిస్తుంది. ఇక తోబుట్టువుల మద్దతు, సిబ్లింగ్స్, స్నేహితులు అందరి మద్దతు ఈ విషయాలకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా అనుకూలమైన రోజు ఈరోజు అసలు ఈ కన్యారాశి వారికి. ఉన్నత విద్య కోసం అయితే కనుక ప్లాన్ చేసుకోవచ్చు. అనుకూలంగా ఉంది ఈరోజు. ఇక ఈరోజు వీరు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తులారాశి. ఈ తులారాశిని అనుసరించి షష్టమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అనుకూలంగా ఉంది వ్యాపారులకి. పెళ్లి విషయంలో కూడా బంధువుల నుండి శుభవార్తలు ఏదన్నా అందుకునేది కనిపిస్తుంది. జీవితం అయితే సంతోషంగా సాగుతుంది అనేది కనిపిస్తుంది ఈ తులారాశి వారికి. ఈరోజు ఉద్యోగంలో మీ సామర్థ్యంపై అధికారులకి నమ్మకం బాగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికైతే అవకాశాలకి ఈరోజు అనుకూలంగా ఉంది. అవకాశాలు లభిస్తాయి. ఇక రుణ సమస్యల నుండి విముక్తి అనేది కనిపిస్తుంది. విముక్తి చేసుకోవచ్చు. ఏదైనా బాకీలు ఉంటే చెల్లించడానికి ఈరోజు ఆర్థిక స్తోమత సరిపోతుంది. ఖర్చులు అయితే పెరుగుతాయి అనేది సూచిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల నుండి సపోర్టు బాగా లభిస్తుంది ఈరోజు మీరు ఆశించినట్టయితే. ఆస్తికి సంబంధించిన కొనుగోలు వ్యవహారాల్లో అయితే అనుకూలంగా ఉంది. ఆస్తి కొనవచ్చు ఈరోజు. ఇక ఈరోజు వీరు దుర్గామాతని పూజించండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వ్యాపారంలో అయితే కనుక మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది ఈరోజు. ఇక భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. విభేదాలకు ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి కొంచెం వాదనలకి దూరంగా ఉండండి. చిన్నపాటి కలహాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగంలో సహోద్యోగులతో కూడా విభేదాలు రావచ్చు. వారితో కూడా ఆచితూచి మాట్లాడండి. పోటీ పరీక్షల్లో కూడా నిరాశాజనకంగా ఉంటాయి వారి ఫలితాలు అనేది సూచిస్తుంది. ఆరోగ్యం పట్ల అయితే కూడా శ్రద్ధ వహించాలి. ఈ వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఇక ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈరోజు. అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులకైతే కనుక ఈరోజు అనుకూలంగా లేదు. వాటిని వాయిదా అడగండి, దూరంగా ఉండండి. ఇక ఈరోజు కుజునికి సంబంధించిన మంత్రజపం కానీ కుజ శాంతి పూజ కానీ చేయండి. ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలంగా చెప్పడం జరుగుతుంది. ఇక కుటుంబ సభ్యుల మద్దతు అయితే ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ అవసరం ఈ ధనుసు రాశి వారికి. ఉద్యోగం విషయంలో పురోగతి అయితే ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు.
ఉన్నత విద్యకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఉన్నత విద్యకు సంబంధించిన వ్యవహారాలు, పనులు, ప్లాన్స్ ఏవైనా సరే ఈరోజు ముందుకెళ్తాయి అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం బాగుంటుంది. ఈ ధనురాశి వారికి అయితే వీరు పార్ట్నర్ విషయంలో, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. తోబుట్టువుల మద్దతు అయితే లభిస్తుంది. ఆస్తి సంబంధిత అమ్మకాలు, కొనుగోళ్లు కూడా చేయొచ్చు. ఇక ఈరోజు వీరు ఇలాంటి మిశ్రమ ఫలితాలకి దత్తాత్రేయ స్వామిని పూజించండి, ఇంకా మంచి ఫలితాలకి. మకర రాశి. ఈ మకర రాశి వారికి అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతోంది. వీరికి వ్యాపారంలో అంతా సానుకూలంగా అనిపిస్తుంది. ఈరోజు ఉంటుంది. లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. ఇక ఉద్యోగం, విద్యా విషయాలకు వస్తే కనుక ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో కూడా వీరికి విజయం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఆ విషయాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈరోజు. ఇక ఈ మకర రాశి వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, కుదుట పడుతుంది. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో విజయం సాధించేది కూడా ఈరోజు కనిపిస్తుంది. కేసులు ఉన్న వారికి ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు ఈ మకర రాశి వారికి చాలా విషయాలకు అనుకూలంగా ఉన్నాయి. శనిదేవుడిని ప్రార్థించండి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం. ఇక వ్యాపారంలో సవాళ్ళు, ఇబ్బందులు, కొన్ని కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఓపికతో వ్యవహరించాలి. ఈరోజు పెట్టుబడులకు కూడా ఇది సరైన సమయం కాదు. ఇక భాగస్వామితో కూడా కొద్దిపాటి విభేదించేది కనిపిస్తుంది. మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటి శ్రద్ధ పెట్టండి. ఇక ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అంత సఫలీకృతం లేదు. విద్యార్థులకి కానీ పోటీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వారికి కానీ ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ కుంభరాశి వారు. ఈరోజు ప్రయాణాలు ఏవైనా ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేయటం, మానుకోవటం మంచిది. కొంచెం ప్రమాదకర సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది తెస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. అప్పులు బెడత ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త పడండి. ఆకస్మిక సంఘటనలు కూడా కొన్ని జరిగే వాటికి సూచనలు ఉన్నాయి ఈ గోచారంలో. శివుడిని ఆరాధించండి ఈ కుంభరాశి వారు. ఇక చివరిగా మీనరాశి. ఈ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి వ్యాపారంలో అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో అయితే కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో మీరైతే అన్యోన్యతగానే ఉంటారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ అయితే మీకు ఉంటుంది ఈరోజు. ఇక ఉద్యోగంలో సానుకూల వాతావరణమే ఉంటుంది అనేది చెప్పచ్చు. విద్యార్థులు శ్రద్ధతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది, కానీ చిన్నపాటి సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి కొంచెం అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ అవసరం వారి ఆరోగ్యానికి అనేది. ఈ విషయాలు కూడా మీ మానసిక ఆరోగ్యానికి కొద్దిపాటి ఆందోళన కనిపించవచ్చు. ఇక ఇతర విషయాలు, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకైతే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత విషయాలలో కూడా లాభాలు కనిపిస్తాయి. ఈరోజు ఆస్తి సంబంధిత వ్యవహారాలకు అనుకూలంగా ఉంది, లాభదాయకంగా. ఇక ఈరోజు వీరు గురుగ్రహ శాంతి పూజ కానీ, గురుగ్రహానికి గురు దత్తాత్రేయునికి పూజించటం వలన కానీ ఈ మంచి ఫలితాలు ఉంటాయి ఈ మీనరాశి వారికి. ఇంకా ఇది మేషం నుండి మీనం వరకు కూడా ఈరోజు పరిహారాలతో చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.